మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, సిల్వలో పలికిన 7 మాటలు ధ్యానిస్తా ఉన్నాము. 4 మాటలు ముగించాము హృదయకాలము. 5వ మాట ధ్యానించబోతా ఉన్నాము. ప్రభు అయిన యేసుక్రీస్తు సిల్వ మీద పలికిన 7 మాటలు చాలా ప్రాముఖ్యమైన మాటలు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. 3 మాటలు అక్కడ ఉన్నవారు నిలిచిన వారితో దేవాది దేవుడు వారి గురించి మాట్లాడిన మాటలు. 4వ మాట నుంచి వ్యక్తిగతంగా దేవాది దేవుడు ఆ సిల్వలో పొందుకున్న శ్రమల గురించి దేవాది దేవుడు తండ్రి అనే దేవునికి చివరి 4 మాటలు తన గురించి విజ్ఞాపన చేస్తున్న మాటలు అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. 4 మాటలు ముగించాము. హృదయ కాలము సిల్వ మీద పలికిన 5వ మాట ధ్యానించబోతా ఉన్నాము. యోహాను సువార్త 19వ అధ్యాయము 29-30 వచనముల ద్వారా హృదయ కాలము దేవుని యొక్క వాక్యము వినబోతా ఉన్నాము. వాక్యం వినబోతున్న మనం అందరం కూడా వాక్యాన్ని విని వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకొని వాక్యానుసారంగా మనం జీవించాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. 29-30 వచనములు చూసినట్టయితే యోహాను సువార్త 19వ అధ్యాయము 29-30 వచనంలో 28 వచనం నుంచి ధ్యానించినట్టయితే, నేను దప్పికొనుచున్నాను, చిరుకతో నిండి ఉన్న ఒక పాత్రను అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజు చిరుకతో నింపి ఇసపు పొడుకను తగిలించి ఆయన నోటికి అందించిరి. ప్రియ దేవుని సగ్గమా, దేవుని ప్రజలరా, అలాగే చూసినట్టయితే 28వ వచనం నుంచి చూసినట్టయితే, అటు తర్వాత అప్పటికే సమాప్తమైందని యేసు ఎరిగి లేఖనం నెరవేర్చినట్టు నేను దప్పికొనుచున్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, సిల్వలో వేలాడుతున్న సమయంలో యేసు ప్రభు పలికిన మాట ఐఎమ్ థర్స్టీ, నేను దప్పికొనుచున్నాను అనే మాట మాట్లాడి ఉన్నాడు. శ్రీ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అది అటు తర్వాత సమస్తము అప్పటికే సమాప్తమైందని యేసు ఎరిగి లేఖను నెరవేర్చినట్టు నేను దప్పికొనుచున్నాను. చిరుకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజు చిరుకతో నింపి ఇసపు పుడక తగిలిచ్చి ఆయన నోటికి ఇచ్చిరి. ఇది లేఖనంలో నెరవేర్చినట్టు ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నెరవేర్చబడి ఉన్నది. మనం చూసినట్టయితే కీర్తనలు 69వ కీర్తన చూసినట్టయితే 21వ వచనం చూసినట్టయితే కీర్తనలు 69వ కీర్తన 21వ వచనం చూసినట్టయితే, వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి, నేను దప్పిగొనుగా చిరుక నాకు తాగించిరి అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. కీర్తనలు 69వ కీర్తన 21వ వచనంలో ఈ యొక్క మాట, ఈ ప్రవచనం అనేది మనం చూసినట్టయితే యేసు ప్రభు శిలువ మీద పలుకుతున్న 5వ మాట, నేను దప్పిగొనుచున్నాను అనే మాట మనం చూసినట్టయితే కీర్తనలు 69వ కీర్తన 21వ వచనం ద్వారా ఇది రాయబడినది. వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి, చేదును ఆహారంగా నాకు పెట్టిరి, నాకు దప్పికొనుతున్నప్పుడు చిరుక తాగించిరి అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాగే చూసినట్టయితే కీర్తనలు 22వ కీర్తన 15వ వచనం చూసినట్టయితే 22వ కీర్తన 15వ వచనము, నా బలం ఎండిపోయినది, చిల్క పెంక వలె అయినను నా నాలుకే నా దావుడును అంటుకొని ఉన్నది అనే మాట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ యొక్క మాటలన్నీ కూడా మరి కీర్తనలు 22:15 ప్రకారము, అలాగే చూసినట్టయితే కీర్తనలు 69:21 ద్వారా ఈ మాటలన్నీ కూడా ముందుగానే రాయబడి ఉన్నాయి. యేసు ప్రభు జన్మించక ముందే ఈ యొక్క ప్రవచనములన్నీ కూడా రాయబడి ఉన్నాయి. యేసు ప్రభు ఆ శిలువలో పలికిన 5వ మాట, నేను దప్పికొనుచున్నాను అనే మాట మరి కీర్తనలు 69:21 వచనం ద్వారా, అలాగే 22వ కీర్తన 15వ వచనం ద్వారా నెరవేర్చబడి ఉన్నాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. నా బలమంతా కూడా ఎండిపోయినది, చిలుక పెంక వలె ఆయన నా నాలుకే నా దౌడను అంటుకొని ఉన్నది. మరి ఏంటి యేసు ప్రభు ఆ సమయంలో దప్పికొనుచున్నాడు? దేని గురించి దప్పికొనుచున్నాడు?
ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఆత్మల భారము కలిగి దప్పుకొనుచున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఆ సిలువలో యేసు ప్రభు పలుకుతున్న మాట, ఐదో మాట, నేను దప్పికొనుచున్నానంటే దేవాది దేవుడు మరి ఆ సమయంలో చివరి క్షణంలో దేని గురించి దప్పికొని ఉన్నాడంటే ఆత్మల భారము కలిగి. మరి అనేక ఆత్మలను దేవుని సన్నిధికి తీసుకొచ్చే బాధ్యత ఈరోజు మన మీద పెట్టి ఉన్నాడనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మనం కూడా దేవుని యొక్క సేవలో, దేవుని పరిచర్యలో ప్రతి ఒక్కరి బాధ్యత ఆత్మల భారము కలిగి మనం అందరం కూడా ఆత్మలో దప్పిగొనుచున్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు కూడా మరి మానవునిగా శరీరంగా జీవిస్తున్నప్పుడు ఆయన దప్పికొన్నాడు. దేని గురించి దప్పికొన్నాడంటే మనందరి ఆత్మల గీతము దప్పికొనుచున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే యోహాను సువార్తలో చూసినట్టయితే, యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో దేవుడు మాట్లాడుతున్న సన్నివేశాన్ని గమనించినట్టయితే, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనం చూసినట్టయితే యేసు ప్రభు ఆ సమరయ స్త్రీతో ఒక మాట చెప్తాడు. ఆ మాటను మనం గమనించినట్టయితే మరి 14వ వచనం, యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనం చూసినట్టయితే 13వ వచనం చూద్దాం. అందుకు యేసు, ఈ నీళ్లు తాగువాడు ప్రతివాడు మరలా దప్పికొనను, నేనిచ్చే నీళ్లు తాగువాడు దప్పికొనడని, నేను వానికిచ్చే నీళ్లు నిత్య జీవంలోకి వానిలో ఊటి నిండి బూగగా ఉండునని ఆమెతో చెప్పాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు ఇక్కడ దప్పికొనుచున్నాడు అనే మాట, ఐదో మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆత్మల భారం గురించి యేసయ్య పలికిన మాట. ఎందుకంటే యేసయ్య చెప్తున్న మాట చూసినట్టయితే, సమరయ స్త్రీతో మాట్లాడుతున్న మాట చూసినట్టయితే, నేనిచ్చే నీళ్లు తాగువాడు ఎన్నడూ కూడా దప్పికొనడు, నిత్య జీవానికి వెళ్తాడనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవాది దేవుడిచ్చే నీళ్లు నిత్య జీవానికి. మానవులైన మనము కొన్ని నీళ్లు తాగినప్పుడు తిరిగి దప్పికొంటాము, కానీ దేవుడిచ్చే నీళ్లు తాగిన వాడు ఎన్నడూ కూడా దప్పికొనడు అనే మాట సమరయ స్త్రీతో యేసు ప్రభు మాట్లాడిన మాటను గమనించినట్లయితే 13వ వచనంలో, అందుకు యేసు, ఈ నీళ్లు తాగువాడు ప్రతివాడు మరలా దప్పికొనను. ఈ లోకంలో మనం తాగిన నీళ్లు కొద్దిసేపు అయిన తర్వాత మరలా మనకు దాహం అవుతుంది, కానీ యేసు ప్రభు ఇచ్చే నీళ్లు తాగినవాడు ఎన్నడూ కూడా దప్పికొనడు అనే మాట ఇక్కడ జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. నేనిచ్చే నీళ్లు తాగువాడు దప్పికొనడు, నేను వానికిచ్చే నీళ్లు నిత్య జీవమునకు వానిలో ఊరటి నిండి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. మరి ఆ స్త్రీ పలుకుతున్న ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పికొనుకున్నట్టు చేదుకున్నట్టు ఇంత దూరం రాకున్నట్టు ఆ నీళ్లు నాకు దయచేయమని అడిగాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆ సమయంలో యేసు ప్రభు శిష్యులు మరి భోజనం తేయడానికి మరి పక్క ఊరికి వెళ్ళినప్పుడు ఈ సమరయ స్త్రీతో యేసు ప్రభు మాట్లాడిన మాటలు, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయ కలవి మాటలు ఇట్టిన ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఆయన దేని గురించి దప్పికొన్నాడంటే ఆత్మల గురించి దప్పికొన్నాడు. యేసు ప్రభు శిష్యులు వచ్చి యేసు ప్రభుకు ఆ సమయంలో భోజనం తెచ్చినప్పుడు యేసు ప్రభు చెప్తున్న మాట చూసినట్టయితే, ఇదే యోహాను సువార్త 4వ అధ్యాయం 30వ వచనము, వారు ఊరిలో నుంచి బయలుదేరి ఆయన వద్దకు వచ్చుచుండిరి. ఆలోగా శిష్యులు బోధకుడు భోజనం చేయమని ఆయనని వేడుకొనిరి. అందుకు భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకున్నదని వారితో చెప్పగా, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనను ఏమైనా తెచ్చినేమో అని ఒకనితో ఒకరు చెప్పుకొనిరి. 34వ వచనం, యేసు వారిని చూసి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు ఆయన పని తదిముట్టించే వరకు నాకు ఆహారం ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని పని తదిముట్టించే వరకు ఆహారము నాకున్నది. ఆహారం ఏంటంటే ఆత్మల భారం కలిగిన ఆహారము. ఈ సమరయ స్త్రీతో దేవుడు మాట్లాడుతున్న సమయంలో ఎప్పుడైతే సమరయ స్త్రీ యేసు ప్రభు మాట్లాడిన మాటలన్నీ విన్న తర్వాత తను వెంటనే ఆ ఒక కుండను అక్కడ పడవేసి ఊర్లోకి పరిగెత్తుకెళ్ళి వెళ్ళి, నేను యేసయ్యని చూశాను అని చెప్పినప్పుడు ఆమె మాట నమ్మి ప్రజలందరూ కూడా యేసయ్య దగ్గరకు వచ్చారు. అలాంటి ఆత్మల భారము యేసయ్యకున్నదే. అందుకే శిలువ మీద పలుకుతున్న ఐదో మాట ఏంటంటే, నేను దప్పికొనుచున్నాను అనే మాట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు ఆ కాలంలో ఆ చివరి క్షణాలలో దేని గురించి దప్పికొనున్నాడంటే ఆత్మల భారము కలిగి.
మన అందరి ఆత్మల ఒక భారము కలిగి యేసు ప్రభు ఆనాడు పలికిన మాట, నేను దప్పికొనుచున్నాను అనే మాట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ, అందుకే యోహాను సువార్తలో అంటాడు, ఆహారం గురించి ఒక ప్రాముఖ్యమైన మాట అంటాడు. ఏమంటే, యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు, ఆయన పని తదుముట్టించుటకు నాకు ఆహారం ఉన్నదే. దేవుని చిత్తము నెరవేర్చడానికి నేను ఈ లోకానికి వచ్చాను. మరి దేవుని చిత్తము నెరవేర్చడానికి నాకు ఆహారం ఉన్నది. ఆ ప్రత్యేకమైన ఆహారం ఏంటంటే, ప్రతి మానవుని రక్షణ సువార్త ప్రకటించడానికి, ప్రతి మానవుని రక్షించడానికి, ప్రతి మానవుని ఆ పాప ఊబిలో నుంచి లేవనెత్తడానికి దేవాది దేవుడు ఆత్మల భారము కలిగి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ఈరోజే కలబై మాటలింటున్న ప్రియ సహోదరుడ, ప్రియ సహోదరి, మన జీవితంలో దేని గురించి తప్పికొనుచున్నామో, మనకు అలాంటి తపన మనకున్నదా? యేసు ప్రభు మనకు మాదిరిగా ముందుగా సువార్త ప్రకటించి మనందరి నిత్యము సువార్త ప్రకటించాడు. మారు మనసు పొందుకొనండని యేసయ్య తన సువార్తలో ప్రకటించాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మనం చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మరి యేసు ప్రభు ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందుకోవాలని సువార్త ప్రకటించి ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. లూకా సువార్త 5వ అధ్యాయము 31వ వచనం, అందుకు యేసు, రోగులకే కానీ ఆరోగ్యమున్న వారికి వైద్యుడు అక్కర్లేదు, మారు మనసు పొందుటకు నేను పాపులను పిలువను వచ్చితిని కానీ నీతిమంతులను పిలువలారని వారితో చెప్పాను. మారు మనసు పొందుకోవడానికి, మనమందరం కూడా రక్షణ పొందుకోవడానికి దేవాది దేవుడు ఈ సమయంలో కూడా తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన దప్పికొనుచున్నాడు, ఆత్మల భారము కలిగి దప్పికొనుచున్నాడు. ఈరోజు కూడా దేవాది దేవుడు అదే దప్పికొనుచు మనందరి వైపు చూస్తూ మనందరికీ మారు మనసు పొందుకొనండి అని యేసు ప్రభు తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మల భారము కలిగి, మన ఆత్మల భారం కలిగి యేసు ప్రభు ఆ శిల్వ మరణంలో పలుకుతున్న 5వ మాట దప్పికొనుచున్నాడు. మొదటి 4 మాటలు గమనించినట్టయితే, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అన్నాడు. అలాగే 2వ మాటలో ఆ దొంగతో పలికిన మాట, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు అనే మాట. 3వ మాట చూసినట్టయితే మరియమ్మను చూసి, ఇదిగో నీ కుమారుడు అని యోహానుని చూపించాడు. అలా అయితే యోహానుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాడు. 4వ మాట చూసినట్టయితే, నా దేవా నా దేవా నా ఎందుకు విడిచితివి అని బిగ్గరగా కేక వేశాడు. 5వ మాట చూసినట్టయితే, నేను దప్పికొనుచున్నాను అనే మాట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, 5వ మాటలో దేవాది దేవుడు ఒక దప్పికొనుచున్నాడు. దేని గురించి దప్పికొనుచున్నాడు అంటే, ఆత్మల భారము కలిగి దప్పికొనుచున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ అందుకే అంటున్నాడు, అటు తర్వాత సమస్తము అప్పటికే సమాప్తమైనదని యేసు ఎరిగే. అటు తర్వాత సమస్తము అప్పటికే సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనంలో నెరవేర్చినట్టు ఆయన నేను దప్పికొనుచున్నాను. లేఖనాలు నెరవేర్చినట్టు మనం చూసినట్టయితే అదే మనం 69వ కీర్తన 21వ వచనం, 22వ కీర్తన 15వ వచనం, ఈ లేఖనంలో అన్ని కూడా నెరవేర్చబడడానికి యేసు ప్రభు పలికిన 5వ మాట, నేను దప్పికొనుచున్నాననే మాట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన అందరి కొరకు యేసు ప్రభు ఆనాడు దప్పికొనుచున్నాడు. ఈనాడు కూడా తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మనందరి కొరకు కూడా తిరిగి యేసు ప్రభు దప్పికొనుచు మనందరి ఆత్మల భారము కలిగి దేవాది దేవుడు మన ఆత్మల రక్షణార్థమై మనమందరం కూడా పరలోకంలో ఉండాలనేది దేవుని చిత్తమై ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. అందుకే పలుకుతున్న మాట, ఐఎమ్ ఇంట్రెస్టీ, నేను దప్పికొనుచున్నాను అనే మాట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన అందరి ఆత్మల విషయమై దేవాది దేవుడు దప్పికొనుచున్నాడు. మన అందరము పరలోకం చేరాలనేదే దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఏ ఒక్కరు నశించడము దేవుని చిత్తము కాదు. యావత్ ప్రపంచంలో ప్రతి మానవుని రక్షించడానికి ఆ సమయంలో పలికిన 5వ మాట, నేను దప్పికొనుచున్నాను అనే మాట. ఆత్మల భారము కలిగి దప్పికొనుచున్నాడు, ఆత్మల రక్షణార్థమై దప్పికొనుచున్నాడు. ఆత్మల రక్షణార్థమై ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకోవాలని యేసు ప్రభు దప్పికొనుచున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనందరి ఆత్మల ఒక భారము దేవాది దేవుడు మన ప్రభు యేసు క్రీస్తు దప్పికొనుచున్నాడు. మనం కూడా యేసయ్య చెప్పిన మార్గాన్ని ప్రకారము సువార్త విన్నవారము అనేకులకు సువార్త ప్రకటించే బిడ్డలుగా ఉండాలి. సువార్త భారం అనేది ప్రతి ఒక్కరికి కలిగి ఉండాలి. అందుకే యేసు ప్రభు పలికిన మాటను మనం చూసినట్టయితే మార్కు సువార్తలో ఉంటుంది, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి.
సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించే బాధ్యత ప్రతి ఒక్కరి బాధ్యత ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఉదయకాలం మన అందరి బాధ్యత ఉన్నదే. సువార్త ప్రకటించే బాధ్యత మన అందరి మీద దేవుడు పెట్టి ఉన్నాడు. ప్రతి ఒక్కరి మీద ఒక బాధ్యత ఉన్నది. మనం అందరం కూడా ఇతరులకు సువార్త ప్రకటించాలి, రక్షణ మార్గంలో నడిపించాలి. ఆత్మల భారం కలిగి మన పరిచర్యలో, మన సేవలో ఒక ఆత్మనైనా దేవుని సన్నిధికి తీసుకువెళ్ళే బిడ్డలుగా మనం ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. అందుకే శిలువ మీద పలికిన 5వ మాటని దప్పికొనుచున్నాను అనే మాట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ దప్పికొన దేని గురించి? ఆత్మల భారం గురించి, ఆత్మల రక్షణార్థమై ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా పరలోకం చేరాలన్నది దేవునికి చిత్తమై ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే యోహాను సువార్తలో ఈ నీళ్లు తాగినవాడు మరలా దప్పికొంటాడు, నేనిచ్చిన నీళ్లు తాగినవాడు ఎన్నడూ కూడా దప్పికొనడు, నిత్య జీవము వానిలో ఊటగా ఉంటుందనే సత్యాన్ని జ్ఞాపకం చేశాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం అందరం కూడా నిత్య జీవానికి వెళ్ళే మార్గంలో మనం నడిచి అనేకులను ఆ మార్గంలో నడిపించే బిడ్డలుగా మనం ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తాం. ప్రతి ఒక్కరి బాధ్యత కేవలం సేవకులే కాదు, విశ్వాసులు కానీ, అలాగే దేవుని మాటలైన ఎవరైనా కానీ, మనం ఇంకొకరిని రక్షణ మార్గంలో నడిపించే విధంగా ఉండాలి. ఒకవేళ ఎవరిని మనం తీసుకెళ్ళలేకపోయినా కనీసము మన కుటుంబంనన్నా మనం సువార్తలో నడిపించే బిడ్డలుగా, వాక్యంలో వారిని ఎదిగింపే విధంగా దేవునిని పరిచయం చేసి యేసే మార్గము, మనకు చూపించిన మార్గము మన పిల్లలకు, మన కుటుంబ సభ్యులకు తెలియచేసినప్పుడు వారు కూడా మరి అట్టి ఆత్మల భారము కలిగి ముందుకు వెళ్ళినట్టయితే అనేకులను పరలోక రాజ్యంలో మనం నడిపించగలుగుతాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఈ యొక్క లేఖనాలు నెరవేర్చబడినట్టు యేసు ప్రభు పలికిన 5వ మాట అనేది దప్పికొనుచున్నాను. కీర్తనలు మరి 69వ కీర్తన 21వ వచనం ప్రకారం, 22వ కీర్తన 15వ వచనం ప్రకారం, యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనం ప్రకారం, నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎన్నడూ కూడా దప్పికొనడు అనే మాట రాయబడి ఉన్నది. అట్టి నీళ్లు మనం అందరం కూడా మరి అతి నిత్య జీవానికి వెళ్ళే మార్గంలో మనం వెళ్ళినట్టయితే మనతో పాటు అనేకులను నిత్య జీవ మార్గంలో నడిపించే బిడ్డలుగా ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ఆత్మల భారము కలిగి యేసే దప్పికొనుచున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల శిష్యులు వచ్చారు, ఆహారం తీసుకొని వచ్చినప్పుడు నాకు వేరే ఆహారం ఉన్నది, నా తండ్రి చిత్తము తొదముట్టించేంత వరకు నాకు ఆహారం ఉన్నది. ఆహారం ఏంటంటే ఆత్మల భారము కలిగిన ఆహారము, ఆత్మల రక్షణార్థమై కలిగిన ఆహారం యేసే దగ్గర ఉన్నది. కాబట్టి యేసే తన శిష్యులతో చెప్పాడు, నాకు ఆహారం ఉన్నదే, నా తండ్రి చిత్తము తొదమిట్టించేంత వరకు నాకు ఆహారం ఉన్నది. అదే మాట 5వ మాట, నేను దప్పికొనుచున్నాను అనే మాట పలికి ఉన్నాడు. ఆ మాటలో యేసు ప్రభు 5వ మాటలో ఆత్మల భారము కలిగిన మాటదే, ఆత్మల భారము కలిగి దాగం ఉన్నదే. ఇరుదే కలవు మనమందరం కూడా వాక్యమైన మనమందరి బాధ్యత కూడా ఆత్మల రక్షణార్థమై ఒక్క ఆత్మనైనా మనం సంపాదించుకొని దేవుని ఎదుట నిలిచినట్టయితే దేవుడు మనల్ని చూసి ఎంతగానో సంతోషిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రతి ఒక్కరి బాధ్యత సువార్త ప్రకటించాలి, లేదా ప్రకటించే వారిని ప్రోత్సహించాలి. సంఘము ముందుకు నడవబడాలి అంటే మన చేతులు, మన కానుకలు మనం ఇచ్చినట్టయితే, మన చేతులు, మన గుప్పిట్లు మనం ఇప్పినట్టయితే, ముందు తరానికి పరిచర్య సేవ అందబడాలి అంటే మన గుప్పిట్లు మనం ఇప్పాలి. ఈరోజు మన గుప్పిట్లు మనం ఇప్పకపోతే, దేవుని యొక్క సువార్త ముందుకు నడవకపోతే, రాబోయే దినాలకు మన తరతరాలుగా వచ్చే బిడ్డలకు రక్షణ సువార్త అందబడదు. మనం చేతులు గుప్పిలు ఇప్పినప్పుడే తరతరాలు కూడా సువార్త రక్షణ అందబడుతుంది. అటు ఆత్మల భారం కలిగి మనం అందరం కూడా సువార్త నిత్యము ఆత్మల భారం కలిగి మన గుప్పిట్లిప్పి పరిచర్యకు సహాయం చేసినప్పుడు ఆ పరిచర్య దేవుని సేవకుల ద్వారా పరిచర్య ముందుకు వెళ్తుంది, అనేకులను రక్షణ మార్గంలో నడిపిస్తుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. దప్పికొనుచున్నానని యేసే పలికిన మాటలో ఆత్మల భారము కలిగి యేసే దప్పికొని ఉన్నాడు, ఆత్మల రక్షణార్థమై దప్పికొని ఉన్నాడు, ఆత్మలను నిత్య జీవానికి నడిపించి దప్పికొని యేసే దగ్గర ఉన్నది. ఆ మాట 5వ మాట పలికి ఉన్నాడు, ఆమె త్రస్టి, నేను దప్పికొనిచున్నాను అనే మాట. ఇటు మాటలను దేవుడు కాలం ఆత్మీయ జీవితంలో దీవించి ఆశీర్వదించి
మనందరి బాధ్యతని మరొకసారి దేవాది దేవుడు గుర్తు చేస్తున్నాడు. నేను దప్పికొనుచున్నాను అనే మాట, ఆత్మల భారం కలిగి ఆ మాట పలికి ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని మనందరి మీద దేవుడు బాధ్యత వచ్చిన్నాడు. ఆత్మల భారం కలిగి మనం కూడా రక్షణ సువార్త ప్రకటిస్తూ అనేకులను దేవుని మార్గంలో నడిపించాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఇటు మాటలను దేవుడు కలం మీ హృదయాలలో ఈ మాటలను దీవించి ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. శిలువ మీద పలికిన 5వ మాట ద్వారా మాతో మాట్లాడి వాళ్ళని బలపరిచి వాళ్ళని దీవించిన ఆశీర్వదించిన దేవా నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. నేను దప్పిగొనుచున్నానని నేను శిలువ మీద పలికిన 5వ మాట, ఆత్మల భారము కలిగి నేను దప్పిగొనుచున్నావు అని తండ్రి ప్రభా నీ యొక్క 5వ మాట ద్వారా మాతో మాట్లాడిన దేవా నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఈ మాటలు విన్న బిడ్డలను కూడా దీవించండి, ఆశీర్వదించండి నాయన ప్రభా. ప్రతి ఒక్కరు కూడా ఆత్మల భారం కలిగి ఆత్మలో భారం కలిగి దప్పికొనిచ్చినట్టుగా నాయన మేము కూడా తండ్రి మరి ఆత్మలను సంపాదించి నీ సన్నిధానానికి చేరడానికి నీ కృప ద్వారా సాయం చేయండి నాయన. ఇట్టి మాటలుంటే కలబు తండ్రి, నాతో మీరు మాట్లాడినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరు వాక్యాలు విని తండ్రి ఆత్మల భారం కలిగి జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయమని రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానము, నెమ్మది ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకు, మన కుటుంబములకును, మన బిడ్డలకును తోడై నీడైండును గాక. ఆమెన్.